వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా థామ్సన్ ఆవిడందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె తన విడాకుల రోజునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను డేట్కు ఆహ్వానించారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎమ్మా థామ్సన్ పలు ఆస్కార్ అవార్డులు గెలిచిన ప్రముఖ నటి. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, లవ్ యాక్చువల్లీ, ది రిమైన్స్ ఆఫ్ ది డే వంటి సినిమాల్లో ఆమె ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో 1990లలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎలా అన్నారంటే, విడాకులు తీసుకుంటున్న రోజునే ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కాల్ ఎవరిదో కాదు, డొనాల్డ్ ట్రంప్దే. ఆ కాల్ విషయాన్ని వివరిస్తూ ఎమ్మా ఏం చెప్పారంటే, ఇది నిజంగా అనూహ్యమైన సంఘటన. నేను మానసికంగా చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. అతను చాలా మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడి తన అపార్ట్మెంట్ గురించి చెప్పారు. ఆ తర్వాత నన్ను డిన్నర్కు రమ్మని ఆహ్వానించారు. ఆ సమయంలోనే ట్రంప్ న్యూయార్క్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉండగా ఆయన పలువురు సెలబ్రిటీలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నాల్లో కూడా ఉండేవారని చెప్పారు. అయితే ఎమ్మ వివరించిన తీరు చూస్తే మాత్రం అతని ఆహ్వానం కూడా అలాంటి ప్రయత్నంలో భాగమే కావచ్చని భావించవచ్చు. అయితే ఆమె ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాలని కూడా చెప్పారు. ఈ సంఘటనను సరదాగా గుర్తు చేసుకుంటూ ఎమ్మా వ్యాఖ్యానించారు, ఒకవేళ ఆ రోజు నేను ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించి డేట్కి వెళ్ళుంటే బహుశా అమెరికా రాజకీయాలు గతి పూర్తిగా వేరేలా ఉండేదేమో అని చమత్కరించారు. అయితే ఆమె ఈ వ్యాఖ్యని ఒక సరదా వ్యాఖ్యగా చేసినా ఇది నెటిజన్స్కి బాగా నచ్చింది. ఆమె కామెంట్ను వేలాది మంది పంచుకుంటున్నారు. అది చాలా హైలైట్ అయింది. అయితే ట్రంప్ రాజకీయాల్లోకి రావడానికి ముందు మోడల్స్ కానీ నటులతో కానీ సంబంధాలపై కూడా వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్ని ఎమ్మా ఇప్పుడు బయటపెట్టారు. మరొకసారి ఆయన ప్రైవేటు జీవితంపై చర్చలు మొదలయ్యాయి. ఎమ్మా థామ్సన్ వెల్లడించిన ఈ సంఘటన వినటానికి సరదాగా ఉండొచ్చు, కానీ ఇది హాలీవుడ్ రాజకీయ ప్రముఖులు వ్యక్తిగత జీవితాలు ఎలా కలిసిపోతాయో చూపించే ఆసక్తికర ఉదాహరణ కూడా అనుకోవచ్చు. ఆమె తన జీవితంలో జరిగిన తాత్కాలిక భావోద్వేగపూరిత సమయంలో వచ్చిన ఆహ్వానాన్ని శాంతిగా, మెచ్చుకోదగిన రీతిలో నిర్వహించిన తీరు ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తోంది. అంతేకాదు, ఒక చిన్న నిర్ణయం వల్ల చరిత్రే మారిపోతుందేమో అనే భావనను హాస్యంగా ఆయన లోతుగా చెప్పారు. ఎమ్మా చేసిన వ్యాఖ్యలు నేటి సమాజంలో వ్యక్తిగత నిర్ణయాలే కానీ, అవకాశాలే కానీ మరియు అనూహ్య పరిణామాలపై మనల్ని ఆలోచింపచేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.